థర్స్డే జిమ్కి వెళ్ళి మళ్ళీ జొమాటో చేసుకొని వెడ్నెస్డే వచ్చాను నేను. ఈ అమ్మ జీవితం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే మనం మార్నింగే స్టార్ట్ చేసాము. నన్ను జిమ్కి వెళ్ళాను కదా, సో బాడీ అంతా ఫుల్ పెయిన్స్ వచ్చి నేను నిద్రైపోతున్నాను. ఇప్పటికి కూడా నిజం గైస్, అమ్మా చేయి నొప్పి ఇప్పటికీ తగ్గలేదు. చేయి నొప్పులు అయితే స్టిల్ అలాగే ఉన్నాయి ఇప్పుడైతే. అయినా సరే ఈరోజు మళ్ళీ జిమ్కి వెళ్దాం. సో అంతకన్నా ముందు మనం అయితే రెడీ అయిపోయి జొమాటో చేయడానికి వెళ్ళాలి. ఎందుకంటే మనకి కాలేజ్ కూడా లేదు. లాస్ట్ వీడియోస్ నాకు పాతి మీరు చూస్తుంటే ఒకవేళ మీకు తెలుసు నేను ఏంటి అనేది. సో ఒకవేళ తెలియకపోతే నేను ఇప్పుడు చెప్పుకుంటాను, పరిచయం చేసుకున్నాను. నా పేరు హరి, నేను ఒక వ్లాగర్ని, వ్లాగ్ మేకర్ హరి మన యూట్యూబ్ ఛానల్ పేరు. సో నా పాత అయితే హరి లైఫ్ స్టైల్ వ్లాగర్ అని ఉండేది. దానికి ముందు ఇట్స్ మీ హరి అని ఉండేది. సో మా అన్నయ్య మీద కోపంతో వీడియో అయితే ఛానల్ అయితే డిలీట్ చేశాను. సో ఇప్పుడైతే మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకున్నాను, ఎందుకంటే అలవాటు అయిపోయింది వీడియోస్ చేయడం. 4 months కంటిన్యూ చేశాను కాబట్టి. సో అది నా ప్రొఫైల్ అయితే. సో అప్పుడైతే నేను లేచాను. మళ్ళీ ఇవాళ యాజ్ ఇట్ ఈజ్గా జిమ్కి వెళ్ళాలి, అంతకుముందు జొమాటోకి వెళ్ళాలి, దానికన్నా ముందు స్నానం చేయాలి, ఇంక దానికన్నా ముందు అయితే ఇవి మడత పెట్టుకోవాలి, దానికన్నా ముందు బ్రష్ చేయాలి. సో బ్రష్ చేసుకొని బ్రష్ ఒకటి చేసుకుందాం, ఓకేనా? గేస్ ఇదిగోని ఇప్పుడే స్నానం అయితే చేస్తాను. సో మనకైతే నీట్గా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం ఇప్పుడే. జస్ట్ నా బట్టలు వేసుకున్నాను, వీడియో రికార్డ్ చేశాను. సో ఇంకా మనం టిఫిన్ అయితే బయటకే చేసేద్దాం, ఇంట్లో చేయొద్దు. ఎందుకంటే అదొక నస, నిజంగా చెప్పాలంటే ఇంట్లో చేద్దాం టిఫిన్ చేయడం. ఆఫ్టర్ 20 years తర్వాత నేను రాత్రి వచ్చిన తర్వాత అయింది, నేను ఉదయం డిస్కషన్ అయింది జాబ్ గురించి, నేను రాత్రి డిస్కషన్ అయింది, వెళ్తే ఇప్పుడు కూడా డిస్కషన్ చెప్తారు. సో నాకు అంత అనవసరం. అందుకని ఫస్ట్ అయితే మనం జొమాటోకి వెళ్ళిపోదాం అనకబులే, అసలు అక్కడ టిఫిన్ కూడా చేసేద్దాం, ఓకేనా? సో పదండి, ఆకలిస్తుంది విపరీతంగా. నిన్న జిమ్కి వెళ్ళడం వల్ల, సాయం నుంచి జిమ్కి వెళ్ళడం వల్ల ఎక్కువ ఎనర్జీ ఫుడ్ తీసుకోవాలి, వేస్ట్ ఫుడ్ తగ్గించుకోవాలి. సో ఐ థింక్ ఇప్పుడైనా నేను జంక్ ఫుడ్ అయితే తగ్గిస్తాను అనుకుంటున్నాను. ఏదోటి తొందరగా వెళ్ళిపోదాం అన్నమాట. రండి బై. ఇప్పుడే గుడికైతే వచ్చాను. సో చూసారు కదా ఎవరి గుడికి వచ్చాను, మన గురూజీ గుడికి వచ్చాను అనమాట. సో మనమైతే ట్యూస్డే వల్ల గుడికి వచ్చాను. అసలు మర్చిపోయింది నేను, స్ట్రైక్ అవ్వలేదు అంటే బండి ఎక్కే వరకు స్ట్రైక్ అవ్వలేదు, గుడికి వెళ్ళలేదని. దర్శనం కూడా చేయలేదు, పర్లేదని గుడికి వచ్చాను. మరి ఏం చేస్తాం మనం. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం పదండి, ఓకేనా? ఇప్పటికి లేట్ అయిపోయింది, 9 అయిపోతుంది టైం. ఎవరు ముందుకెళ్ళి నేను ఇప్పుడే పార్క్ అయితే వచ్చాను. సో అక్కడ ఒక పావుగంట కూర్చోవాలి. టిఫిన్ అయితే చేయలేదు, కూర్చోాలంటే మ్యాండేటరీ ఏం కాదు. అంటే రావణ ఇంకా 9:30 అలా అవుతాయి, అలా అప్పుడు వెళ్తాను. ఇంకొక 10 minutes అలా కూర్చుంటే 9:30 అయిపోద్ది. దాని చేస్తాను వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను గైస్. ఉదయాన్నే రూపాయలు బొక్క వాళ్ళ 20 రూపాయలు సంపాదించారు. పార్క్ అంతా చాలా నీట్గా ప్రశాంతంగా ఖాళీగా ఉంది. చూడండి మీరు. ఈ అమ్మాయి ఎప్పుడు ఎంత ఖాళీగా లేదు, మరి దారుణంగా. ఇవాళ ఒక్కరోజు ఎంత ఖాళీగా. మళ్ళీ మన అదృష్టం అదే, వీడియో రికార్డ్ చేసుకుని ప్రశాంతంగా ఉంది, ఎక్కడ ఒకటి ఉన్నది అంతే. సో అదనమాట. జొమాటో అయితే ఆన్లైన్లో పెట్టాను, చూపిస్తాను మీకు. అది కూడా జొమాటో ఆన్లైన్లో ఉందన్నమాట. అంటే ఆర్డర్స్ గురించి వచ్చింది అవుతుంది. ఇంకా రెఫరల్ బోనస్ అంట. మణికంఠ పార్లర్, హోటల్ విజయ్ ఏజెన్సీ, స్నాకిఫై, 3 ఉన్నాయి ఆన్లైన్లో అయితే. అంటే రెస్టారెంట్లో 3 మన దగ్గరలో ఉన్నాయి. సో 3 ఏదో ఒకటి పడుతుంది మనకి, లేదంటే లేదు, ఏమీ లేదు, రామాయణకి వెళ్ళిపోవచ్చు, ఓకేనా? సో ముందైతే మనం పావుగంట కలిపేసి తర్వాత మాట్లాడుకుందాం. వీలైతే, లేదనుకుంటే ఇంకెప్పుడు మాట్లాడతాం అప్పుడు కలుద్దాం. చదివినప్పుడు ఫస్ట్ స్టాప్ అయితే పడింది. సో ఇవ్వడానికి వెళ్తున్నాను, ఇచ్చింది అది మాట్లాడుకుందాం ఇంకెప్పుడన్నా వీలైతే, ఓకేనా? చేయనొప్పి వచ్చారు అందుకే. ఇదిగోండి ఇప్పుడు ఇంటికి వచ్చేసాను గైస్. బాబా ఇంత ప్రశాంతంగా ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చింది కానీ బండి ఛార్జింగ్ కూడా పెట్టుకున్నాను. 35% ఉంది బండి. వెళ్ళేటప్పుడేమో 100% అయిపోయింది, వచ్చినప్పుడు 35% అయిపోయింది బండి. సో మన జొమాటో అనేసి ఎంత అనుకుంటున్నాను ఇక్కడ వల్ల. ముందు టైం చూడండి, దాని తర్వాత నెక్స్ట్ చూస్తాను మీకు. 3:52 3:52కి
ఉదయం 9కి వెళ్ళిన 9 నుంచి మా ఈవినింగ్ 4 వరకు చేస్తే నాన్ స్టాప్గా జొమాటో మనకి 400 రూపీస్ అన్నీ చేయించారనమాట. ఇది జొమాటో బాత్ మనకి. సో ఫోన్ మనది ఈవీ వెహికల్ కాబట్టి పర్లేదు. సో పర్లేదు. ఇప్పుడైతే మనం భోజనం చేద్దామండి. 4 వరకు అయిపోయింది. కాకలేసి ఎప్పుడైతే కాకలేసేస్తుంది నాకు. ఈరోజు కర్రీ అయితే మనకి దాల్ అంటే పప్పు, ప్రోటీన్ ఉంటుంది. మేము తినేద్దాం, పడుకుందాం ఒక అరగంట ఎంతో, అందులో రెస్ట్ తీసుకుని మళ్ళీ జిమ్కి వెళ్దాం. ఓకేనా? 1 eternity later. రైస్ ఇప్పుడే పడుకొని లేచాను. మొత్తం నిద్ర వచ్చేస్తుంది. ఓడేంత పెయిన్స్ వచ్చి మా టైం ఏమొచ్చు 5:34 అవుతుంది. సో జిమ్కి వెళ్ళాలి మన 6కి. పని ఫేస్ వాష్ చేసుకున్నాం. పని టైం చూపిస్తాను మీకు చూడండి. ఫస్ట్ నా వెనకాల చూస్తే మీకు అర్థమవుద్ది. 12:52 వెడ్నెస్డే. థర్స్డే జిమ్కి వెళ్ళి మళ్ళీ జొమాటో చేసుకొని వెడ్నెస్డే వచ్చాను నేను. ఈ అమ్మ జీవితం ఇంకా భోజనం కూడా చేయలేదు. ఇవాళ ఎర్నింగ్స్ అయితే మనకి 500 రూపీస్ అని. మార్నింగ్ 400 అని, ఈవినింగ్ 100 రూపీస్ చేయించాడు. సో జిమ్ అయితే మనకి కొంచెం నచ్చట్లేదు గైస్, నచ్చట్లేదు జిమ్ అయితే. కొంచెం చూద్దాం ఏమైనా వీలైతే అటు ఇటుగా. ఓకేనా? ఇప్పుడు భోజనం చేసి ఎడిటింగ్ చేసుకొని పడుకుంటున్నా. సో అందరికీ సీ దెన్ టుమారోస్ వీడియో. ఇంకా నా వాయిస్ మీకు అర్థమవుతుండొచ్చు. నేను జబ్బరని పరిచయం లేకట్లేదు అసలు, అందుకని వీడియో కూడా ఎలా పట్టుకున్నాను ఇలాగే. సో అందరికీ సీ దెన్ టుమారోస్ వ్లాగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇంక చెప్పడానికి ఏం లేదు, ఉన్నా సరే చెప్పలేకపోతున్నాను నేను. ఓకేనా? బాయ్ బాయ్.